మీరు డైరెక్ట్ జగన్ గారి దగ్గర కూడా కలిసి ఫోటో దిగినట్టున్నారు కదా? అది ఫోటో కేసు పెట్టారా? పడిన తర్వాత హ్మ్. ఆయన ఏం చెప్పాడు? ఆయనే చెప్పాడు. డిజిటల్ బుక్ లో మీరు పార్టీ కార్యకర్త అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ప్రజలకి ఎవరికి అన్యాయం జరుగుతున్నా మీరు ఎంటర్ చేయమని. నేనేం ఎంటర్ చేయలే. హ్మ్. నేను వీడియోలు పెడతా ఉంటా కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. కుర్రోడు నిజాలు చెప్తున్నాడు. హ్మ్. న్యూట్రాలిటీ లేదు ఎక్కడ కూడా. బయట ఏ ఛానల్లో చూసినా గానీ మీకు ఎయిదర్ నేను వెళ్ళి చదువుతున్నా గానీ వెంకటేష్ లేదు వెంకటేష్. హ్మ్. ఆ? హ్మ్. లేదు ఇట్లా చేయగలిగితే చెయ్యి. లేదంటే లేదు. హ్మ్. ఉన్న వాస్తవం. అందుకని చెప్పేసి ఇవన్నీ నడవరా. నా తిప్పలు నేను పడతా. ఏదో చేసుకుంటా. ఒక యూట్యూబ్ ఛానల్ నారదా టాక్స్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. హ్మ్. అందులో దారుణంగా వస్తది ఇన్కమ్. హ్మ్. 2 నెలలకు మీకు తెలిసిందే యూట్యూబ్ ఛానల్‌లో. హ్మ్. 2 నెలలకు ఒక 10,000. అయ్యో! ఆ! ఆ? అవును. ఇప్పుడిప్పుడే అంటే 13,000 మంది అయ్యారు సబ్స్క్రైబర్స్. మనం ఏదో సబ్స్క్రైబర్స్ కొనేసి సబ్స్క్రైబ్ కొట్టినోడు మళ్ళీ వచ్చి మనకు చూడాలన్నది టార్గెట్. అంటే నాకొక డౌట్ అండి తెనాలి వెంకటేష్ గారు. కేస్ ఇంతకుముందు ఎప్పుడైనా జగన్ గారిని కలిసారా? ఎప్పుడు కలవలా. కలవలేదు. కేస్ అయింది. తర్వాత మీరు చూస్తే కట్ చేస్తే ఫోటో జగన్ గారితోని దిగారు. హ్మ్. ఏంటి అది ఎవరు కల్పించారు? ఎందుకు కలిసారు జగన్ గారిని? మళ్ళీ కేస్ పడడం వల్ల మీకు భయమేసి జగన్ గారి సపోర్ట్ కావాలనుకుని వెళ్లారా? లేదు. నాకసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి కూడా కలవాలన్న ఆలోచన నాకెప్పుడు లేదు. హ్మ్. నా పనికి నేను చేస్తున్నా. నా పాటికి నేను చేస్తున్నా. ఎప్పుడన్నా అవకాశం వస్తే కలవాలి అని చెప్పేసి నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే లైక్ అది ఒప్పుకుంటారు. హ్మ్. ఓకేనా? ఆయనంటే కొంచెం ఇష్టం. హ్మ్. ఓకేనా? ఎందుకు అది ఆ స్టోరీ చెప్తా. ఓకే. ఇది చెప్పండి ఫస్ట్ కలవడం. ఈ స్టోరీ చెప్తా. సో కలిసిన తర్వాత ఏం పర్లేదమ్మా, ఇబ్బంది ఏం పడద్దు. నువ్వు ఎట్లా అయితే ఫైట్ చేస్తున్నావో నిజాలు చెప్తున్నావు. ఆయన నిజాలే చెప్పన్నారు. హ్మ్. నిజాలే చెప్పు, వాస్తవాలు చెప్పు. ఓకేనా? ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులు ఇవన్నీ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. వాళ్ళు పిలిచారు. వాళ్ళ కింద టీం ఉంటారు కదా. అదే. వీళ్ళకి మనోడు ఇట్లా ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే హ్మ్. ఆకేపేట అమర్నాథ్ గారిని ఎక్సలెంట్ గా చూసుకున్నారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ క్యాటర్ కూడా మన వెనకమాలలో ఉన్నారు. హ్మ్. ఓకే ఇట్లా జరిగిందా అని చెప్పేసి ఉన్నారు. నైట్ 11:30 వరకు ఉంది. దాని తర్వాత వీళ్ళు ఆయనకు ఉన్న టీము కలిసి మనల్ని పంపించారు. హుహు. ఓకే. అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. హ్మ్. అక్కడ చూస్తే కనుక ఎట్లా ఉందంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనమే. ఆ! అంతమంది ఉన్నారు. ఆహా! నేను ఏదైతే చెప్పాలని చెప్పేసి హ్మ్. అనుకున్న దూరం నుంచి చూస్తున్నా అందరూ నవ్వుతున్నాడు. అసలు మీకు అర్థం కాదండి. మీరు నుంచోండి ఒక 4-5 గంటలు అట్లా. అవును. 4-5 గంటలు. నాకు అదే అర్థం కాదు. నా వెనకమాల 400 మంది ఉన్నారు. అబ్బా! నేను ఏదేదో చెప్పాలనుకున్నా. చాలా మంది 10 మంది 20 మంది నాకు పాయింట్స్ ఇచ్చారు. ఇయి చెప్పు. ఒకటి మనకే ఆలోచన వస్తుంది. మన వెనకమాల ఎంతమంది ఉన్నారని. హ్మ్. ఆ? ఆయన వచ్చిన వాళ్ళతో కూడా తెనాలి వెంకటేష్ ఎట్లా మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే హ్మ్. శివ ఎట్లా ఉన్నాడు, శివకుమార్ ఆయన పేరు. అచ్చా! ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి చేతిలో చెయ్యేసి ఫోటో ఇచ్చి అని చెప్పేసి మొత్తం ఓకేనా అన్నాడు. ఓకేనా సార్ అంటే ఇబ్బంది ఏం లేదు. వాడి గురించి వాళ్ళే ఇట్లా వీడియోలు చేస్తుంటాడు సార్ తను న్యూట్రల్ గానే. ఇట్లా కేసు పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, న్యూట్రల్ గానే ఫైట్ చేయి అని చెప్పేసి ఆయన చెప్పారు. హ్మ్. ఇంకా అట్లా జరిగింది. ఏం మాట్లాడలే. ఇంకేం మాట్లాడతా నాకేం అర్థం కాల. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పా కదా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎట్లా చేస్తావో సేమ్ అక్కడ అంతే ఇది ఉంది. హ్మ్. అలా మన ఫోన్లు తీసేసుకుంటారు వాళ్ళే ఫోటోలు తీస్తారు. తీసి మనకి లింక్స్ పంపిస్తారు. ఎక్సలెంట్. నేను అనుకోలే లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అసలు కలవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే మనం ఒకడు ఉన్నాము అని చెప్పేసి జర్నలిజం ఫీల్డ్ లో పెట్టుకొని ఎదుగుతా ఉన్నాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది కలిస్తే మనం గుర్తుండిపోవాలి. ఓకే. గుర్తుండిపోవాలి. గుర్తుండిపోయిందా మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు గుర్తుండలేదు. అది యాక్చువల్ టీచర్ కాబట్టి పిలిచింది వెళ్ళకూడదు, మనం వెళ్ళం ఇదంటే ఆ ఎయిమ్ లో నేనున్నా. అందుకని ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గరికి పోలేదు. కానీ ఒకటి ఏంటంటే గతంలో కూడా కొంచెం వైసీపీ పార్టీని సపోర్ట్ చేసిన ఎవరైతే వ్యక్తులున్నా గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఒక రూమర్స్ కొన్ని విన్నాం మనం. వినడం వల్ల పార్టీ నుంచి దూరం వెళ్ళిపోవడము, జగన్ గారికి దూరం వెళ్ళిపోవడము, జగన్ గారు ఎవరిని పట్టించుకోవడం లేదు అప్పుడు గెలిచిన తర్వాత అని అన్నారు. ఇది ఎంతవరకు నిజమా? మీరు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, వైసీపీ వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే నాకు అసలు వైసీపీ పార్టీతో సంబంధం లేదు. ఎప్పటి వరకు నా మీద కేసు పడిన తర్వాత కూడా నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడింది లేదు, కలిసింది లేదు, ఏం లేదు. కలిసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ లీగల్ సెల్ నుంచి లాయర్ పెట్టారు. నాకు తెలిసిన ఒక లాయర్, ఆయన వైసీపీ లీగల్ సెల్ లో ఉన్నాడు. ఆయనకి చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి కలవలేదు అంటే ఇక్కడ మన 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎట్లా ఉంటుందంటే కార్యకర్తల్ని మేపడం గురించి ఉంటుంది. కార్యకర్తలకి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం ఇది ఉంటుంది. కార్యకర్తలు నెంబర్ 1 గా చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నీరు చెట్టు పథకం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకే పనులు ఇస్తారు. గవర్నమెంట్ సొమ్ము వాళ్ళ కార్యకర్తలకే పనులు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకే చేయడం ఏంటి? వైసీపీలో అది ఉండదు.
ఓకే. వైసీపీలో అది ఉండదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రజలకు నిజంగా సేవ చేశాడు. మీకు ఏ ఇది ఉన్నా సరే మీరు వాలంటీర్కి ఒక మాట చెప్తే 50 ఇండ్లకు వాడు చెప్తే వాడితో పని అయిపోద్ది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? నాయకులతో ఎక్కువ అవసరం ఉండేది. వీళ్ళు అందరింటికి వెళ్ళి సార్ మాకు ఈ పథకంగా మాకు రేషన్ కార్డు కావాలి, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇంకా రావట్లేదు, మీరు ఫోన్ చేయండి. వాడి ఇంటికి వెళ్ళి అడగడం ఒక ఇది ఉండేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కడు కూడా 5 ఏళ్లలో ఏ ఒక్కడి దగ్గరికి వెళ్ళా. అంతా వాడికి నిమిషాల్లో ఆన్లైన్ లో అయిపోయింది పని. ఆన్లైన్ లో అయిపోయి ఆన్లైన్ లో ఏదన్నా పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్ లో నీకు ఎక్కడ ఆగింది, దేని గురించి ఆగింది, ఏ ఆఫీస్ లో ఏ డాక్యుమెంట్ ఇవ్వాలన్నది నీకు సచివాలయం కింద తెలిసిపోయేది. వాలంటీర్ అడిగితే వాడే చెప్పేవాడు. ఇప్పుడు ఎందుకు తీసేసారు వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్లకు 10,000 ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 10,000 లేదు, ఉన్నది భయం ఉంచుకున్నది భయం అని చెప్పేసి వాళ్ళని అదేమనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది చెప్తున్నారు. ఆయన రెన్యువల్ చేయలేదు అందుకే తీసేస్తామని. ఆయన రెన్యువల్ చేయకపోతే నువ్వు ఇస్తావని చెప్పి కదా అధికారంలోకి వచ్చింది, నువ్వు ఇవ్వాలి కదా. 10,000 ఇస్తాం, మహిళలకు 50,000 సంపాదించే మార్గం చూపిస్తాం అని చెప్పేసి చెప్పారు. సచివాలయం వ్యవస్థని కూడా గ్రామ సచివాలయం, మహాత్మా గాంధీ గారు చెప్పింది ఇది, గ్రామ స్వరాజ్యం గ్రామ వికాసం అని చెప్పేసి. సచివాలయం వ్యవస్థని నీకు 40 ఏళ్ల చరిత్రలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, నీకు సచివాలయం పెడదాం ఇది పెడదాం అని చెప్పి నీకు ఇప్పుడు ఆలోచన రాలా. అదేమనంటే నేను 2003లోనే దీని గురించి ఆలోచన చేశా అన్నాడు. 2003లో చేసి 2019 వరకు నువ్వు పెట్టలా. ఇప్పుడు వాడి పేరు మారుస్తున్నాడు, విజన్ యూనిట్ అంట. విజన్ యూనిట్ అంట. ఓకే.